ప్రధాని మోదీ ముందే ట్రంప్ వార్నింగ్ ఇచ్చారు. భారత్ విధిస్తున్న టారిఫ్లపై ఆయన అసహనం వ్యక్తం చేశారు. అధిక టారిఫ్లు వాణిజ్యానికి అడ్డంకిగా మారాయన్నారు. అందువల్ల ఇండియాలో వస్తువులు అమ్మడం చాలా కష్టమవుతుందని ప్రధాని మోదీ ముందే ట్రంప్ పేర్కొన్నారు. ప్రపంచంలో అత్యధిక టారిఫ్లు విధించే దేశం ఇండియానే అని గుర్తు చేశారు. అందుకే తాము కూడా అదే పద్ధతిని పాటిస్తామన్నారు. ఇండియా ఎంత ఛార్జ్ చేస్తుందో తాము అంతే ఛార్జ్ చేస్తామని ట్రంప్ స్పష్టం చేశారు. Elon, I don't know. They met, and I assume he wants to do business in India. But India is a very hard place to do business in because of the tariffs. They have the highest tariffs just about in the world, and it's a hard place to do business. No, I would imagine he met possibly because he's running a company. He's doing this as something that he's felt strongly about for a long time because he sees what's happening and he sees how the country is really being hurt badly by all of the fraud, waste and abuse. Yeah. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ, ఇప్పుడు భారత్ టారిఫ్ల పైన అటు ట్రంప్ అసహనం వ్యక్తం చేసినట్టు తెలుస్తుంది. దీన్ని ఏ రకంగా చూడొచ్చు? గుడ్ మార్నింగ్ సునీత. అందరూ అనుకుంటున్నట్టుగానే ప్రధాని మోడీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తో భేటీ అయ్యారు. ఈ భేటీలో చాలా అంశాలు ఇరు దేశాలకు సంబంధించిన చాలా విషయాలపై చర్చించారు. ముఖ్యంగా వీటికి సంబంధించి మోడీ పైన కొంత భారతదేశం విధిస్తున్న సుంకాలపై మోడీ ముందే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కొంత అసహనం వ్యక్తం చేసినట్టు తెలుస్తా ఉంది. ఎందుకంటే అధిక టారిఫ్ విధించడం వల్ల రెండు దేశాల మధ్య ఉన్నటువంటి వాణిజ్య సంబంధాల్లో కొంత అవరోధం ఏర్పడుతుంది. దీనితో ఇబ్బంది పరిస్థితి ఏర్పడుతుంది. ఇప్పుడు ఇండియా అలా చేస్తే అమెరికా కూడా అదే విధానాన్ని అనుసరించాల్సి వస్తుంది. సో ఈ అధిక టారిఫ్ వేయడం వల్ల భారతదేశంలో ఏదైనా వస్తువులు తీసుకోవాలనుకున్న కొద్ది ఇబ్బంది పరిస్థితులు ఏర్పడుతున్నాయి. సో ఇప్పుడు మేము కూడా అదే పరిస్థితి చేయాల్సి వస్తుంది. సో ఈ విషయంలో కొంత ఇండియా అంటే ప్రధాని మోడీకి కొంత భారత్ సర్కార్ కొంత నిర్ణయం తీసుకోవాల్సి వస్తుందని చెప్పేసి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రధాని ముందే ఈ విషయాన్ని చెప్పారు. అదే సందర్భంలో ఈ రెండుకు సంబంధించి అమెరికా భారత్ సంబంధించి రెండు దేశాల మధ్య ఎప్పటి నుంచో సత్సంబంధాలు ఉన్నాయి. మరీ ముఖ్యంగా ప్రధాని మోడీ అదే విధంగా డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్య ఇద్దరి మధ్య కూడా వ్యక్తిగతంగా మంచి సత్సంబంధాలు ఉన్నాయి. ప్రధాని మోడీ అధ్యక్షుడు అంటే ట్రంప్ అమెరికా అధ్యక్షుడు రెండోసారి అయ్యాక కేవలం ఒక 3 వారాల్లోనే అమెరికా అధ్యక్షుని కలిసిన తొలి విదేశీ అధినేతగా మన ప్రధాని మోడీ ఉన్నారు అంటేనే వాళ్ళిద్దరి మధ్య ఎట్లాంటి సంబంధం ఉందో, కొంత సత్సంబంధాలు ఉన్నాయో అది అందరికీ తెలుస్తోంది. ఇదే సందర్భంలో చాలా విషయాలపైన వీళ్ళు గంటల పాటు చర్చించి రెండు దేశాలకు కావాల్సిన విషయాలపైన ముఖ్యంగా భారత్ అన్ని రకాలుగా సహకరించడానికి పెద్దన్న పాత్ర పోషిస్తున్నటువంటి అమెరికా సిద్ధంగా ఉంది. అదే సందర్భంలో భారత్ నుంచి కూడా కొన్ని విషయాలకు సంబంధించి కొంత సత్సంబంధాలు నెరవేర్చాలని, భారత్ తో మంచి సంబంధాలు నెరవేర్చాలని అమెరికా భావిస్తుంది. ఈ నేపథ్యంలో ప్రధాని మోడీ ముఖ్యంగా భారతదేశం సంబంధించి టెక్నాలజీ కావచ్చు, అదేవిధంగా డిఫెన్స్ కి సంబంధించి టెక్నాలజీ, స్పేస్ ఇలాంటి అన్ని రంగాల్లో కూడా మొత్తంగా కూడా పూర్తి స్థాయిలో అమెరికా సహాయాన్ని భారత్ కోరింది. అమెరికా కూడా పూర్తి స్థాయిలో సహాయ సహకారాలు అందించడానికి సిద్ధంగా వ్యక్తం చేసింది, సంసిద్ధత వ్యక్తం చేసింది. మోడీకి కూడా ట్రంప్ దీని విషయంలో పూర్తి స్థాయిలో స్పష్టత ఇచ్చి కొంత భరోసా ఇచ్చారు. అదే సందర్భంలో ఇటీవల కొద్ది రోజులుగా మనకేంటంటే అమెరికా అధ్యక్షుడుగా ట్రంప్ రెండోసారి అయ్యాక అక్రమ వలసదారులకు సంబంధించి ట్రంప్ కొంత కీలక ఆదేశాలు ఇచ్చారు. కొంత సీరియస్ ఇష్యూగా మారింది. అక్రమంగా అమెరికాలో ఉంటున్నట్టు ఎంతటి వారైనా సరే, ఏ దేశం వారైనా సరే వారిని నిర్మోహమాటంగా అమెరికా నుంచి బయటకు పంపించేస్తామని చెప్పేసి మోడీతో పాటు అన్ని దేశాలకు ట్రంప్ హెచ్చరికలు జారీ చేశారు. అయితే ఇదే క్రమంలో మొన్న ఈ మధ్య కాలంలో కొంతమందిని ఒక ప్రత్యేక విమానంలో అమెరికా నుంచి అక్రమంగా ఉంటున్నారనే సమాచారంతో కొంతమందిని భారతదేశానికి తరలించారు. ఆ తరలింపు విధానం మాత్రం కొంత భారత్ కు చాలా తీవ్రంగా ఆగ్రహం కల్పించేలా చేసింది. ఎందుకంటే వలసదారులు అనే పేరుతో సంఖ్యలు విధించి ఒక దోషుల్లాగా, మరీ కుట్రదారులాగా, తీవ్రవాదుల్లాగా వారిని బిహేవ్ చేసింది. వాళ్ళ పట్ల దురుసుగా ప్రవర్తించింది, చాలా కఠినంగా వ్యవహరించింది అమెరికా. సో ఈ తీరు పైన మోడీ కూడా కొంత ఆక్షేపణ
ట్రంప్ ముందు అప్పుడు ఆక్షేపణ వ్యక్తం చేసినట్టుగా తెలుస్తోంది. రాధాకృష్ణ, ఇప్పుడున్న పరిస్థితులన్నీ కూడా మీరు చెప్పినట్లుగా ఇవన్నీ కూడా పరిగణనలోకి తీసుకుంటే మరోపక్క ఇప్పుడు ట్రంప్ అసహనం కూడా భారత్ అమెరికా సంబంధాలపైన ఇదొక ప్రభావం చూపించే ఛాన్సెస్ ఉన్నాయి అనుకోవచ్చా? అంటే అందరూ మొదటి నుంచి ఊహించిందే అమెరికాకు సంబంధించి ఎంత సత్సంబంధాలు ఉన్నా, వ్యక్తిగా దేశంతో సత్సంబంధాలు ఉన్నా అమెరికా ఫస్ట్ ప్రియారిటీ, అమెరికా టాప్ ప్రియారిటీ. ఫస్ట్ అమెరికా అనే ప్రియారిటీతో ట్రంప్ కొన్ని నిర్ణయాలు తీసుకుంటున్నాడు. దాంట్లో భాగంగా కొంత ఇట్లాంటివి మంచి సత్సంబంధాలు కలిగిన నేతలతో సత్సంబంధాలు ఉన్నా, దేశాలతో సత్సంబంధాలు ఉన్నా వారికి కూడా దీని ఇంపాక్ట్ కనబడతా ఉంది. సో మాకు మీరు ఎంత సన్నిహిత దేశమైనా సరే, సన్నిహిత వ్యక్తులైనా సరే, మా ఫస్ట్ ప్రియారిటీ అమెరికా. సో మీరు మాతో ఉన్నట్టుగా మాకు ఇబ్బంది లేనంత వరకు మీతో బాగానే ఉంటాం. మాకు ఇబ్బందికర పరిస్థితులు ఉన్నప్పుడు మాత్రం మా నిర్ణయం మేము తీసుకోవాల్సి వస్తుంది. దానివల్ల మీరు కూడా కొంత సమస్యలోకి వెళ్లాల్సిన అవకాశం ఉంటుంది అని చెప్పేసి ట్రంప్ పుట్టిమెచ్చగానే కొద్దిగా సున్నితంగానే తన మిత్ర దేశాలైనటువంటి కావచ్చు, మిత్ర అధ్యక్షులైనటువంటి వారికి కొంత పుట్టిమెచ్చగానే హెచ్చరికలు జారీ చేసినట్టుగా ఈ రోజు ట్రంప్ ముందు టారిఫ్ విషయంలో ట్రంప్ వైఖరి వెల్లడైంది. సో ఇదే నేపథ్యంలో భవిష్యత్తులో కూడా కొంత ఇలాంటి పరిణామాలు మోడీ సర్కార్ కావచ్చు, భారతదేశం కావచ్చు ట్రంప్ నుంచి కొన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. ముఖ్యంగా ఏంటంటే ఇండియా నుంచి ఎంతో మంది ఉన్నత చదువులు చదవడానికి కావచ్చు, ఉద్యోగ అవకాశాల కోసం కావచ్చు అమెరికా వెళ్తుంటారు. అట్లాంటి వారి పట్ల ట్రంప్ పూర్తిగా కఠిన వైఖరి తీసుకుంటే మాత్రం భారత్ కొద్ది ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి. సో అలాంటి సమయంలో మోడీ కొంత ట్రంప్ తో ప్రత్యేకంగా సమావేశమై ఇలాంటి విషయాల్లో అమెరికా వైఖరి సరిగా లేదు, కొంత ఇంకా మాతో మీతో సత్సంబంధాలు కొనసాగించాలనుకుంటున్నప్పుడు ఇలాంటి విషయంలో కొంత ఉదాసీనత మా విషయంలో కొంత. రాధాకృష్ణ, మరోపక్క చూస్తే కూడా అటు ఇతర దేశాల కంటే కూడా ఎక్కువగా భారతే వాణిజ్యానికి అధిక టారిఫ్ విధిస్తుంది అంటూ కూడా ట్రంప్ చెప్పినట్లు తెలుస్తుంది. సో దీనిపైన ప్రధాని మోదీ ఏ రకంగా స్పందించారు? ఖచ్చితంగా ఇప్పుడు దీనికి సంబంధించి ట్రంప్ విషయంలో ట్రంప్ వైఖరి వెల్లడించడంతో మోడీ కూడా కొంత దీనిపైన తనకున్న తోటి మంత్రివర్గంతో కావచ్చు దేశానికి వచ్చాక చర్చించి ఆ దేశానికి సంబంధించిన విధి విధానాలు కూడా ప్రకటించే అవకాశం ఉంది. ఎందుకంటే రెండు దేశాల మధ్య చర్చలు జరుగుతున్న క్రమంలో ఒక దేశానికి సంబంధించి ఇతర అక్కడ ఉన్నటువంటి పరిస్థితులపైన ఆ వినతులు ఇవ్వడం సహజమే. సో వాటిపైన పూర్తి స్థాయిలో చర్చించి ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. సో మోడీ ఇండియా వచ్చాక లేదంటే మొత్తంగా కూడా దీనికి సంబంధించి ఒక స్పష్టమైన వైఖరిని టారిఫ్ విషయంలో కూడా ట్రంప్ ఏదైతే వైఖరి వెల్లడించాడో దానికి అనుగుణంగానే మోడీ కూడా కొంత సానుకూలంగా ఉంటే ఎలా ఉంటుంది అంటే ఇదే సమయంలో ట్రంప్ ఇచ్చిన వినతునో లేకపోతే ట్రంప్ ఇచ్చిన వైఖరికి మనం ఎలాంటి నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది, అదే సమయంలో ఇండియా భారతదేశం నష్టపోకుండా ఉండేటువంటి విధానాన్ని అవలంబించే అవకాశం స్పష్టంగా కనబడతా ఉంది. రైట్ రాధాకృష్ణ, థ్యాంక్ యూ.